నేను ప్రియా అమ్మని మాట్లాడుతున్నాను. అమ్మా, అంతా బావున్నారా? మేం బాగానే ఉన్నాం. మీరందరూ ఎలా ఉన్నారు? అంతా బావున్నామమ్మా. మామయ్య వాళ్ళ ఇంట్లో అందరూ బావున్నారు కదా? అందరూ బాగానే ఉన్నారు. ప్రియా, వినోద్ అక్కడుంటే కాస్త ఫోన్ ఇవ్వమ్మా. వాడితో చాలా అర్జెంటుగా మాట్లాడాలి. అమ్మా, అ, అది అన్నయ్య ఇంట్లో లేడమ్మా. ఇంట్లో లేడా? ఈ టైంలో ఎక్కడికెళ్ళాడు? ఏం లేదమ్మా, ఆఫీస్లో ఏదో అర్జెంటు పనుందట, రావటం లేట్ అవుతుందని ఇందాకే ఫోన్ చేసి చెప్పాడు. ఏమ్మా, ఏదైనా మాట్లాడాలా? మరేం లేదు. రాత్రి అన్నయ్య గురించి పీడకలొచ్చింది. మనస్సు అదోలా ఉంది. వాడితో ఓసారి మాట్లాడితే ఈ మనస్సు కాస్త కుదుట పడుతుందని. సరే, వాడు రాగానే నాతో ఓసారి మాట్లాడమని చెప్పు. సరేనమ్మా, అన్నయ్య రాగానే తప్పకుండా ఫోన్ చేయిస్తా. అక్కడ రమ్య ఉందా? ఇదిగో పక్కనే ఉంది. ఒక్క నిమిషం. రమ్య, నానమ్మ నీతో మాట్లాడుతుందంట, మాట్లాడు. హలో నానమ్మ, బాగున్నావా? నా బంగారు తల్లి. ఏమ్మా బంగారం, నువ్వు బావున్నావా? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను నాన్నా. అవును, నాకు బొమ్మలు కొన్నావా? బోల్డ్ కొన్నాను. అక్కడికి రాగానే ఇస్తానే. అవును చిన్నా, అన్నం తిన్నావా? ఇంకా తినలేదు. ఇంకా తినలేదా? అదేంటి బంగారం, ఇంకా తినకపోవడమేంటి? నేనొక్కదాన్ని లేకపోతే ఎవ్వరూ ఏ పని చేయరనమాట. పసిదానికి ఇంతవరకు అన్నం పెట్టలేదు. ఏ మనిషిలో ఏమిటో. కావ్యతకు చెప్పు నీకు అన్నం తినిపించమని. ఏ ఇంకా వంటే చేయలేదు నానమ్మ. ఏంటి, ఇంకా వంట చేయలేదా? ఏంటి బంగారం నువ్వనేది? అది ఎందుకంటే నానమ్మ, నాన్నని పోలీసు రమ్య, హలో రమ్య, 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 నాన్నకేమైందమ్మా? అమ్మా, అది అన్నయ్య పాత కేసు గురించి పోలీసులు విచారణకొచ్చారు. దానికి సరిగ్గా చెప్పడం రాదు కదమ్మా. అనవసరంగా నువ్వు కంగారు పడతావని నేనే ఫోన్ తీసుకున్నానమ్మా. అలాగా. అర్చన, నువ్వెప్పుడొచ్చావమ్మా? అయినా ఈ టైం దాకా ఎందుకున్నావు? మరే ఆయన నేను కలిసి గుడికొచ్చామమ్మా. వెళ్తూ వెళ్తూ ఒకసారి అందరినీ చూసి వెళ్దామని వచ్చాం. నిజమేనా నువ్వు చెప్పేది? అబద్ధం చెప్పడం లేదు కదా? ఇంట్లో ఏ సమస్య లేదు కదా? నిజం చెప్పమ్మా అర్చన. ఎందుకమ్మా అలా అనుకుంటావు? నాకే సమస్య లేదు. అలా అయితే పర్వాలేదు. అసలే పీడకలొచ్చింది. వేళ కాని వేళ నువ్వు అక్కడ ఉండేసరికి రకరకాల ఆలోచనలొచ్చాయి. ఏమైనా అయిపోయిందేమోనని క్షణం భయం కూడా వేసింది. అమ్మా, నువ్వయిన దానికి కాని దానికి ఊరికే భయపడతావు. ఇక్కడ అందరూ బాగున్నారమ్మా. ప్రశాంతంగా నువ్వు అన్ని గుళ్ళకి వెళ్ళిరా, అంతా మంచి జరుగుతుంది. అమ్మా, పెళ్ళికి అందరూ వచ్చారా? మరి కొండ మీద గుడికెళ్ళారా? నేనెక్కడి నుంచో మాట్లాడుతున్నాను. మన బంధువులంతా పెళ్లికొచ్చారు. మమ్మల్ని చూసి చాలా ఆనందపడ్డారు. ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి రమ్మని మరీ మరీ పిలుస్తున్నారు. అంత ఆశపడి పిలిస్తే వెళ్ళి అందరినీ కలిసి రావచ్చు కదమ్మా. మేము అలాగే చేద్దాం అనుకుంటున్నాం అర్చన. అది సరే గాని ఇంట్లో అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పు. చెప్తానమ్మా. నేనుంటానే. వినోద్ రాగానే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగేనమ్మా, చెప్తాను. రమ్య, నువ్వురా, నీకు అన్నం పెడతాను.
ప్రియా ప్రియా లే కాఫీ తాగుతూలే. కావ్య కావ్య ఇందా నీకు కాఫీ ఇక్కడ పెడుతున్నానమ్మా. కావ్యం తాగమని చెప్పు. ఉమ్. వదినా వదినా కాఫీ తీసుకో. అక్కడ పెట్టు. సరే రమ్యకు పాలు కూడా పెడుతున్నా. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. ప్రియా ఉమ్? కావ్య బాత్రూంలో ఉందా? లేదే, నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను. బాత్రూంలో లేదా? ఇంత పొద్దున్న ఎక్కడికెళ్ళింది? కావ్య 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 ఎక్కడికెళ్ళింది ఇది? కావ్య కావ్య ప్రియా కావ్య వెనక కూడా లేదు. నువ్వు ఒకసారి పైకెళ్ళి చూసిరా. వెళ్ళు. ఉమ్. కావ్య 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 ఇక్కడా లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఎక్కడికెళ్ళిందో ఏంటో. అర్చన తను మేడ మీద కూడా లేదు. మేడ మీద లేక ఇంట్లో లేక ఎక్కడికెళ్ళి ఉంటుంది? ప్రియా నువ్వు ఒకసారి దాని సెల్కి ఫోన్ చేయి. ఉమ్. ప్రియా ఇక్కడే రింగ్ వస్తుంది. ఆ? ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అది తన మనసులో బాధ దాచుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, ఆనందపడొచ్చు. ఏంటి ప్రియా నువ్వు అంటున్నది? అన్నయ్య జైలుకి వెళ్ళడానికి కారణం నువ్వే నువ్వే అని దాని మనసు గాయపరిచావు. అది రాత్రంతా నువ్వు అన్న మాటల్ని తలుచుకొని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. తన్ని ఎన్నో రకాలుగానో సర్ది చెప్పి నిద్రపుచ్చాను. ఆ బాధ తన మనసులోనే దాచుకున్నట్టుంది. అందుకే తను పొద్దున్నే లేచి ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. ఏయ్, కారణం నువ్వన్నాను గాని నేను ఇంట్లోంచి వెళ్ళిపోమలేదు. తను ఇల్లుదిలి వెళ్ళిపోతే అది పూర్తిగా తన నిర్ణయం మాత్రమే. దానికి నేనెలా కారణం అవుతాను? మరెవరు? అన్నది నువ్వే కాబట్టి అది నీ మాటలు భరించలేకే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఖచ్చితంగా కారణం నువ్వే అవుతావు. ప్రియా ఏంటిది? ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ పోట్లాట్లేంటే? చ కొంచెం నిదానంగా ఉండు. ఉన్న సమస్య చాలదన్నట్టు ఇదొకటా? ఎందుకమ్మా అనవసరంగా గొడవ పడతారు? కావ్య మహా అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మనశ్శాంతి కోసమే గుడికో లేకపోతే పార్కో వెళ్ళుంటుంది. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడి తనకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. కాసేపు చూద్దాం, అంతగా రాకపోతే అప్పుడే వెతుకుతాం. వెళ్ళి మీ పనులు చూసుకోండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పప్ప హే పప్ప హే పాప, రా లోపలికి రా నా ఏంజెల్.
ఆ రోజు స్టోర్లో జరిగిన విషయం అన్నయ్యతో చెప్పడం వల్లే అన్నయ్య రియాక్ట్ అయ్యి ఆఫీస్కి వచ్చి మేమే చేయి చేసుకున్నాడు. మీరేదో పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టించారు. మీరు దెబ్బలు తినడానికి కారణం నేను. అందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను. నో 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 కావ్య, మీ అన్నయ్య నన్ను కొట్టినందుకు బాధ కలగడం లేదు. ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు నన్ను కొట్టి అవమానించాడు. ఆ బాధ ఒంటికి కాదు, ఇక్కడ ఇక్కడ ఈ గుండెకు తగిలింది. అదే ఆ బాధే ఎక్కువైంది. ఆఫీస్లో ఫేస్ ఎత్తలేదు. ఏ కేసు పెడితే ఏం లాభం? ఫేస్ వాల్యూ పోయాక. ప్లీజ్ శ్యామ్, అన్నయ్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఈ కేసు వాపస్ తీసుకో. జరిగింది మర్చిపోదాం ప్లీజ్. కుదరదు. పోలీసులు ప్లీజులు సారీలు వినరమ్మా. తమాషాలా అని నా తోలు తీస్తారు. వేళాకోళమా వెర్రా మా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసావంటారు. అది కాదు శ్యామ్, నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయగలవు. నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. నువ్వు దేన్నైనా సాధించగలవు. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో. నా మాట కాస్త విను. ఆల్రెడీ ఒకసారి మా అన్నయ్య మా అక్క కోసం తప్పు చేశానని జైలుకు వెళ్ళాడు. ఇప్పుడు నా కోసం మళ్ళీ వెళ్ళాడు. ఈ విషయం అందరికీ తెలిస్తే మా అన్నయ్యను ఓ నేరస్తుడిగా చూస్తారు. సమాజంలో విలువే ఉండదు. అసలు మా అన్నయ్య జైలుకి వెళ్ళడానికి కారణం నేనేనని మా వదిన నా మీద యుద్ధం మొదలుపెట్టింది. అన్నయ్య కూతురు నాన్న ఎప్పుడొస్తారని కలవరిస్తుంది. మా అమ్మ హార్ట్ పేషెంట్. ప్రస్తుతం వాళ్ళ ఊర్లో లేరు. తిరిగి వచ్చాక అన్నయ్య జైల్లో ఉన్న విషయం తెలిస్తే మా అమ్మ ప్రాణాలతో ఉండదు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ప్లీజ్ శ్యామ్, కేసు వాపస్ తీసుకో. మా అన్నయ్య బయటకు వచ్చేలా చూడు. కావ్య, కేసు వాపస్ తీసుకుంటే ఒరిగేదేంటి? మీ అన్నయ్య హ్యాపీగా జాలీగా ఖుషీగా చేతులు ఊపుకుంటూ కాళ్ళు రగలేసుకుంటూ జైలు నుంచి తిరిగి వచ్చేస్తాడు. సో ఆయనకి ఆనందం. జైలు నుంచి తిరిగి వచ్చిన భర్తకి హారతిచ్చి నుదుటిన తిలకం దుద్ది కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుని మీ వదిన ఆయన చెయ్యి పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ వయ్యారంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సో ఆవిడకి ఆనందం. నాన్నని చూడగానే ఎగిరి గంతేసి నాన్నా అని చంకనెక్కి ఆయన కూతురికి ముద్దులు, కూతురు తండ్రికి ముద్దులు. సో ఆ పాపకు ఆనందమే. అన్నయ్య హాయిగా తిరిగొచ్చేసరికి చెల్లెళ్ళు అంటే మీరు ఓ కేరింతలు, చప్పట్లు, వీలైతే కేక్ కటింగులు. సో మీకు కూడా ఆనందమే. అమ్మా నాన్నలు తిరిగొచ్చేసరికి ఎదురుగా కన్న కొడుకు, వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అసలు విషయం తెలియదు కాబట్టి సో వాళ్ళిద్దరికీ ఆనందమే. ఆనందాలే ఆనందాలు. మీ ఇంట్లో అందరికీ ఆనందాలు. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఇన్ని ఆనందాలు మీకు ఇవ్వాలి అంటే నేను మీ అన్నయ్యను బయటకు తీసుకురావాలి. సో తెస్తే నాకేంటి ఆనందం? చెప్పు కావ్య. అంతమందిని ఆనందపరుస్తుంటే నువ్వు నాకిచ్చే ఆనందం ఏంటి? అది చెప్పు. అది శ్యామ్. పేదాల దాకా వచ్చింది. చెప్పు. చెప్పడానికి సిగ్గేస్తుందా లేక భయమా? నో, నీకు అలాంటివేం ఉండవు. కమాన్ చెప్పు. చెప్పు. నువ్వు నేను కిలకిలా నవ్వాలంటే ఏం చేయాలో చెప్పమ్మా. చెప్పు.
చెప్పు కావ్య కమాన్. మీలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారిని, ఆస్తి అంతస్తులు ఉన్నవారిని మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏం చేయలేరు శ్యామ్. ఆ అమ్మాయిలైతే అస్సలు గెలవలేరని నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకే అందుకని కమాన్ టెల్ మీ. నాకు నేనుగా మీరు అడిగిన సంతోషం నేనివ్వాలనుకుంటున్నాను.